కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన సెంట్రల్ బడ్జెట్ తో కొన్ని వస్తువుల ధరలు తగ్గనుండగా మరికొన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి. ముఖ్యమైన వాటిపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్టుగా ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీంతో చాలా వస్తువులు వినియోగదారులకు చౌకగా దొరికే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా మొబైల్ ఫోన్ ధరలు, బంగారం, వెండి, రాగి ధరలను తగ్గిస్తున్నట్టు వెల్లడించారు. ధరలు తగ్గేవి మొబైల్ ఫోన్లు, మొబైల్ ఛార్జర్లపై బీసీడీని 15% తగ్గింపు, బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని 6%, ప్లాటినంపై 6.4% తగ్గింపు, క్యాన్సర్ చికిత్స మందులు ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుండి మినహాయింపు, ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన లిథియం అయాన్ బ్యాటరీలపై పన్ను రేటు కూడా తగ్గింపు, ఈ కామర్స్ పై టీడీఎస్ రేటు 1% నుండి 0.1% తగ్గింపు, ఫెర్రోనికల్, బ్లిస్టర్ కాపర్పై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ పూర్తిగా తొలగింపు, లెదర్ ఉత్పత్తులపై పన్ను శాతం తగ్గింపు. ధరలు పెరిగేవి: అమోనియం నైట్రేట్స్ పై కస్టమ్స్ డ్యూటీని 10% పెంపు, బయోడిగ్రేడబుల్ కానీ ప్లాస్టిక్లపై 25% కస్టమ్స్ డ్యూటీ పెంపు, నిర్దేశిత టెలికాం పరికరాలపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ 10 నుంచి 15% పెంపు.